హాయ్ గైస్! 'ది రాజా సాబ్' 2.0 ట్రైలర్ అయితే వచ్చిందన్నమాట. ఫస్ట్ ట్రైలర్‌కి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది. నాకైతే బానే అనిపించింది గానీ, కొంతమందికి అది అంతగా నచ్చలేదంట. కొంచెం వీఎఫ్ఎక్స్, సీజీఎఫ్ బావుంటే బావుండును అని ఇట్లా టాక్ అయితే నేను విన్నా. సరే, ఇంకా ట్రైలర్ చూసేసి ఈ ట్రైలర్ ఎలా ఉంది? అసలు వాళ్ళు ఏమైనా మార్చుకున్నారా లేదా? అని మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఓకేనా? నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేవు. చెప్పేసాడు. గంగమ్మ, మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సాబ్. రే కనకరాజు, నాకు నీ గురించి తెలుసుకోవాలంది. ఓహో! నిన్ను చాలా మిస్ అయ్యా. చిక్కినావు, చక్కగా వచ్చి వలలో పడినావు. మిస్ యూ టు రాజా సాబ్. స్మోక్ సిమ్యులేషన్ అదిరిపోయింది అసలు. ఈ ఇల్లు ఒక మైసభ. ఇక్కడికి రావడమే కానీ వెళ్ళాలంటే మీ తాత సంతకం కావాలి. థింగ్స్, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ ప్రతిదీ హిప్నటైజ్ చేసి మీరు ట్రాన్స్లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. తాతొచ్చాడయ్యా. He knows బీజిఎం అదరగొట్టాడు తమన్. ఉంటారు, దాన్ని టార్గెట్ చేస్తాడు. సాధారణ స్త్రీ గంగమ్మ కాదు, గంగాదేవి. దేవనగర సంస్థ జమీందారి. ఓహో! బీజిఎం అయితే అదరగొట్టాడు తమన్. మ్యూజిక్ చాలా బాగుంది. బాబా! వేరే వరల్డ్ సృష్టించుకొని ఆ వరల్డ్ మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. ఇక్కడ నుండి నీ కాలు కదలాలంటే అయితే ఏంద్రి ఇప్పుడు? ఓహో! ఎవరు? డార్లింగ్. టు హిస్ డాన్స్. ఓహో! జోకర్ లుక్కా? ఓహో! బాగుంది భయ్యా. ట్రైలర్ చాలా నచ్చింది నాకు. క్రేజీ కట్ చేసాడు. చాలా బాగుందన్నమాట. వావ్! గ్రాఫిక్స్ కూడా ఫస్ట్ ట్రైలర్ కన్నా కూడా చాలా పాలిష్డ్‌గా, చాలా క్లీన్‌గా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్‌గా సిమ్యులేషన్స్ అయితే స్మోక్, ఫైర్, వాటర్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆ క్రొకొడైల్ గ్రాఫిక్స్ కూడా నాకు మంచిగా అనిపించింది. అక్కడక్కడ కొన్ని బాలేవు గానీ మిగతాదంతా బాగుంది. యాక్చువల్‌గా ఈ ట్రైలర్‌లో మనకి స్టోరీ మొత్తం చెప్పేసారు. వాళ్ళ బామ్మకి, ఆ మహల్‌కి లింక్ అయితే ఉంది. తనే రాణి అన్నట్టుగా చూపించాడు. మనోడు వారసుడు మాట. సో, వాళ్ళ తాతయ్య గురించి చెప్పాడు. సో, మనోడు ఫస్ట్ అది వెళ్ళడానికి ఒప్పుకోడనుకుంటా. తర్వాత ఆయన గురించి ఒక సంథింగ్ ఏదో నిజం తెలిసింది. నిజం తెలిసిన తర్వాత మనోడు వెళ్ళాలనుకుని తెలుసుకోవాలి అని అనుకున్నాడు. సో, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నది మనకు చూపిస్తారన్నమాట. ఇంకొకటి దీంట్లో మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఈ మూవీలో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ నిజం కాదనుకుంటా. హిప్నోటైజ్ చేయడం వల్ల వాళ్ళవి కొన్ని ఊహించుకుంటారు. వాళ్ళకి కనిపిస్తాయి అనుకుంటా. లాస్ట్‌లో ఒక లైన్ వింటే నాకేదో కొంచెం కన్‌ఫ్యూజింగ్ అనిపించింది. మనం కొత్త వరల్డ్ క్రియేట్ చేసుకొని దాంట్లో మనం ఉందాం, ఇక్కడ వాడిని చంపాలి అన్నట్టుగా అన్నారు. నాకదంతా అర్థం కాలేదు యాక్చువల్‌గా. మేబీ ఆస్ట్రల్ ఫార్మ్‌లో వచ్చి ఏమన్నా ఫైట్ చేస్తారేమో! అలా ఏమన్నా చూపిస్తారేమో! అంటే బాడీని ఒక చోట సేఫ్‌గా ఉంచి సోల్ వచ్చి ఫైట్ చేసేలాగా ఏదైనా చూపిస్తారేమో! ఆ టైంలో మనోడికి ఆ ఓల్డ్ గెటప్ అనేది వస్తదేమో మరి. నేనలా అనుకుంటున్నా. కానీ నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ఆ మాన్‌స్టర్ ఒంటికంటి రాక్షసుడిలా ఉన్నాడు చూసారా?
పీక్ భయ్యా! నాకైతే మస్తు అనిపించింది. అది పెద్ద స్క్రీన్‌లో చూస్తే సూపర్ అనిపిస్తది. చాలా పాలిష్డ్‌గా చాలా బావుంది. సీజీఐ, వీఎఫ్ఎక్స్ షాట్స్ అన్నీ కూడా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. యాక్చువల్‌గా నేను 'మారుతి' దగ్గర నుంచి అయితే ఈ అవుట్‌పుట్ అయితే నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలే. కానీ ఆయన ప్రాణం పెట్టి తీసాడు. చాలా బా తీసాడనమాట. మన 'డార్లింగ్' లుక్స్ కూడా చాలా బావున్నాయి. వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ అన్నిటిని కూడా చాలా పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేశాడు. ఎస్పెషల్లీ లాస్ట్‌లో వచ్చిన 'జోకర్' లుక్ అయితే అది నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలే. కానీ చాలా బావుంది. చూడనీకి చాలా బావుంది. థియేటర్‌లో పక్కా దానికైతే ఎగిరిపోతాయి సీట్లు అన్నట్టుగా చూపిచ్చాడు. చాలా బావుందదైతే. తమనన్న మ్యూజిక్ అయితే అదరగొట్టేసాడనమాట. ఫస్ట్ ట్రైలర్ అంతా డిఫరెంట్‌గా ఉండే. ఇప్పుడు సెకండ్ ట్రైలర్‌లో మ్యూజిక్ అయితే నాకు చాలా చాలా బా నచ్చింది. ఇది మొత్తం మనకి మూవీ కొంచెం ఎమోషనల్‌గా ఉండబోతుంది అన్నట్టుగా కూడా చూపిచ్చారు. అది బావుంది. టోటల్‌గా మనకి ఓన్లీ కామెడీయే కాకుండా కొంచెం ఎమోషనల్ ట్రాక్ కూడా ఉంది. వాళ్ళ బామ్మతో కూడా లింక్ ఉంది అన్నట్టుగా చూపిచ్చారు. అదైతే చాలా బావుందనమాట. జాన్ 9థ్ మూవీ చూసొచ్చి ఎలా ఉంది అని అప్పుడు మాట్లాడుకుందాం. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.